రక్షణకు ప్రతి హిందువు నడుం బిగించాలని పరబ్రహ్మానంద స్వామీజీ పిలుపునిచ్చారు. హిందూ ధర్మ రక్షణకు ప్రతి హిందువు నడుం బిగించాలని పరబ్రహ్మానంద స్వామీజీ పిలుపునిచ్చారు. చైతన్య స్కూల్ బోయవాడలో ఆదివారం నాడు జరిగిన హిందూ సమ్మేళనంలో ఆయన ప్రసంగించారు. హిందుత్వం మానవాళి హితం కోరే ధర్మమని, హిందువు మతతత్వవాది కాదని ఆయన తెలిపారు. మతం వేరు, ధర్మం వేరు అని పేర్కొన్నారు. హిందువుగా హిందూ ధర్మాన్ని, సంస్కృతిని తెలుసుకొని ఆచరించాలని వివరించారు. కుటుంబం నుండి పరివర్తన కొరకు మహిళలు పాటుపడాలని కోరారు. దేవాలయాలను శక్తివంతము చేయాలన్నారు. హిందువులు కులాల వారిగా విభజించబడడం హేయమని, హిందువులు సమైక్యంగా కలిసి జీవించాలన్నారు. ప్రధాన వక్తగా పాల్గొన్న ఆర్ఎస్ఎస్ కొండేటి బాలరాజ్ మాట్లాడుతూ దేశంలో హిందూ సంఘటన అవసరమని చెప్పారు. హిందువులు స్వాభిమానం, దేశభక్తి, సేవాభావం పెంపొందించుకోవాలని సూచించారు. దేశభక్తి సంస్థ ఆర్ఎస్ఎస్ అని, దేశభక్తులను తయారు చేయడమే ఆర్ఎస్ఎస్ వందేళ్లుగా చేస్తుందని వివరించారు. మరొక మహిళా వక్త వడ్ల గీతారాణి మాట్లాడుతూ పంచపరివర్తనతో కుటుంబంలో మార్పులు తీసుకురావాలని పిలుపునిచ్చారు. కుటుంబ జీవన విలువలు, సామాజిక సమరస, స్వదేశీ పర్యావరణ పరిరక్షణ, పౌర విధులు అందరము పాటించాలని పేర్కొన్నారు. సమ్మేళనంలో పాఠశాల విద్యార్థులచే వేయబడిన నాటికలు, సాంస్కృతిక నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నవి. సామూహిక హనుమాన్ చాలీసా పారాయణంతో, భజనలతో సమ్మేళనం ఆద్యంతం ఆనందంగా కోలాహలంగా జరిగింది. హిందూ సమ్మేళన నిర్వహణ సమితి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సమితి అధ్యక్ష కార్యదర్శి పైడ శ్రీనివాస్, కన్నా సాయి, వివిధ కాలనీల నుండి హిందూ బంధువులు తరలివచ్చి పాల్గొన్నారు. శ్రీ ఆంజనేయ హిందూ సమ్మేళన సమితి బోయవాడ బస్సి వారు నిర్వహిస్తున్న కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు పూజ్యులు మన స్వామివారు పరమానంద బ్రహ్మానంద స్వామి గారు, అదేవిధంగా గౌరవనీయులు మన యొక్క మహిళా వత్తగా ఇచ్చేసినటువంటి బొడ్ల గీతారాణి గారు, సీనియర్ అడ్వకేట్, అదేవిధంగా బార్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ కరీంనగర్ గారు, అదేవిధంగా వక్తగా వచ్చినటువంటి బాలరాజు గారికి, అదేవిధంగా సభ సమ్మేళనానికి విచ్చేసినటువంటి నా ప్రియమైన హిందూ బంధువులందరికీ కూడా జై శ్రీరామ్. ఈరోజు మనం బోయవాడ బస్సి తరఫున హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. అయితే హిందూ సమ్మేళనం అంటే ఏంటి, సమ్మేళితం కావలసిన ఆవశ్యకత ఎందుకు వచ్చింది అనే ఒక భావన, మన యొక్క ఆలోచన మనలో రావాలి. హిందువుల ఐక్యత ముందుగా క్రమక్రమంగా తగ్గుతూ వస్తుంది. ఏంటంటే డివైడ్ అండ్ రూల్ పాలసీగా మన యొక్క హిందూ జాతిని తక్కువ చేయడానికి చాలా కుట్రలు, శక్తులు ఉత్పన్నమవుతున్నాయి. అవన్నీ మనం కూడా చూస్తున్నాం. మన భారతదేశం అంటే ఎంతో పుణ్యదేశం, ఎంతో పవిత్రమైనటువంటి దేశం. ఎన్నో ఏళ్లుగా, చాలా ఏళ్లుగా బ్రిటిష్ వారు పరిపాలించేసి దేశాన్ని పూర్తిగా చేశారు. వారి తర్వాత మనం స్వాతంత్రం తెచ్చుకున్నాక మన యొక్క దేశాన్ని పూర్తిగా విచ్ఛిన్నం చేయాలి, ఈ దేశాన్ని పూర్తిగా ఒక వినాశనం చేయాలనే ఒక భావనతో చాలా కుట్ర జరిగాయి. ప్రస్తుతం కూడాను ఎన్నో కుట్ర జరుగుతున్నాయి. ఇప్పుడు మీడియా అనేది కాస్త ఎక్కువగా అయిపోయింది కాబట్టి మనకు కొన్ని తెలుస్తున్నాయి. అయితే ఈ విచ్ఛిన్న శక్తులను మనం ఎప్పుడు కూడాను విఘాతం కలిగించాలి వాటికి. ఎందుకంటే భారతదేశము ఉన్నది ఒకటే దేశం, హిందూ దేశం. మిగతా వారికి వారి దేశాలు ఉన్నాయి, కానీ హిందూ దేశం అంటే ఒకటే భారతదేశం. మనం ఎక్కడికి పోలేమండి. హిందువులమంతా ఐక్యంగా ఉంటేనే మనం ఏదైనా సాధించగలుగుతుంటాం. ఎంతోమంది గొప్ప వ్యక్తులు ఉన్నారు, గొప్ప శక్తులు మన భారతదేశంలో ఉన్నాయి. వాటిని అన్నిటిని కూడాను పూర్తిగా తగ్గించడానికి లేదా డివైడ్ అండ్ రూల్ పాలసీ లాగా అందరూ కూడా చేస్తున్నారు. మనం చూస్తున్నాం ఎన్నో విధాలుగా. అంటే లవ్ జిహాద్ అని
ఈ విధంగా, లేదంటే మనం ఆహారం తీసుకునే జిహాద్ అని ఏదైనా కూడా చూడండి, ప్రతి దానిలో కూడాను మనకు నష్టాన్ని కలిగించే ప్రయోజనాలు ఎక్కువగా చేస్తున్నాం. వాటిని అన్నిటిని కూడాను మనం పారద్రోలాలి. అంటే ఏం చేయాలి? మనమంతా తప్పకుండా ఐక్యంగా ఉండాలి. ఒక వేలు ఉందండి, ఈ వేలుతో ఈ విధంగా అంటే ఏం లేదండి, ఇదే 5 వేలు కలిస్తే ఒక పిడికిలు అవుతుందండి. ఆ పిడికిలతో ఏదైనా చేయొచ్చు మనం. పిడికిలి శక్తి ఏ విధంగా ఉంటుంది, ఒక వేలు శక్తి ఏ విధంగా ఉంటుంది. అందుకే మన హిందువులంతా కూడాను ఒక వేలులాగా ఉండదు, ఒక పిడికిల్లాగా పూర్తి ఒక సమ్మిళితమై మన విచ్చిన శక్తులను అన్నిటిని కూడా మనం ఎదుర్కోవాలి. ఎదుర్కొంటుంది, అసలు పరాయి పరిపాలనకు ఎందుకు వెళ్తుంది అనే విషయంలో డాక్టర్ హెడ్గేవార్ అనేక అధ్యయనం చేశారు తన జీవితంలో. డాక్టర్ హెడ్గేవార్ రాణి యొక్క 60 పూర్తి ఉత్సవాలు జరుగుతాయి, దేశం మొత్తంలో జరుగుతాయి. తాను చదువుతున్నటువంటి నీల్ సిటీ హై స్కూల్లో కూడా జరుగుతుంది. కాబట్టి అన్ని క్లాసులో స్వీట్ పంపిణీ జరుగుతుంది. తాను చదువుతున్న క్లాసులు కూడా స్వీట్ వస్తుంది. స్వీటు రాగానే పిల్లలకి ఏం చేస్తారు, వెంటనే నాకు ఇంకోటి కావాలి, ఇంకా 2 కావాలి, నాకు ఒకటే వచ్చింది 2 కావాలని కొట్లాడుకుంటాం, పోటీ పడుతుంటాం సహజంగానే. ఆఖరకు పెద్దవాళ్ళు కూడా, షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళు కూడా నాకు ఇంకోటి కావాలనుకున్నారు. ఎందుకు? మా ఇంట్లో అడుగుతారు, ఏం కేశవ్ నువ్వు చాలా డల్గా ఉన్నావేంటి వల్ల నీ యొక్క స్కూల్లో నీకు స్వీట్ ఇవ్వలేదా అని. సామాజిక మార్పు కోసమే ఈ సూత్రాలు, ప్రణాళికలు, పంచవర్త పరివర్తనాలు, ఈ ప్రణాళికలన్నీ చెప్పడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశము సమాజంలోని సానుకూలత. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.